2021లో నేను ధ్యానంలోకి వచ్చాను. మాది లవ్ మ్యారేజ్ అండి. మా వారు పోలీస్ ఆఫీసర్. ఎంతో అద్భుతమైన జీవితం మాది. ఒకసారిగా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అసలు ఎందుకు వచ్చాయి అనేది అర్థం కాలేదు. అటువంటి టైంలో గురువు గారు ఇక్కడ జేతవనం అని ఉంది, అక్కడ ఉగాది యజ్ఞం జరుగుతుంది. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మరి ఓపెనింగ్కి వచ్చారో పత్రి గారు వచ్చారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత గురువు గారు ఏం చెప్పారో, వారు చెప్పిన ప్రతి అక్షరము సత్యమే అనేది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. కాబట్టి తర్వాత ఆటోమేటిక్ గా యూనివర్స్ మనల్ని కనెక్ట్ చేస్తుంది అనేది కూడా 100% నిజం. తటవర్తి రాఘవరావు గారి వీడియోస్ విన్నాను. ఆ వీడియోస్ విన్న తర్వాత నాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చేసింది. మనం కనిపించే ఈ శరీరాలం కాదు, కనిపించని ఆత్మలము. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడం కోసమే మన జీవితంలో ఇటువంటి కష్టాలు బాధలు అన్నీ వస్తాయి. ఈ భూమి మీదకి మనం పాఠాలు నేర్చుకునే దానికి వస్తాము. మనమంతా విద్యార్థులము. ఎప్పుడైతే మన పాఠాలన్నీ పూర్తయిపోతాయో, ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో ఇంకా అప్పుడు భూమి మీదకి తిరిగి రావాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మ చెప్పే క్లాసులు విని అర్థం చేసుకున్నాను. ఎప్పుడైతే మనం శాకాహారిగా ధ్యానిగా ఉంటామో మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అప్పుడే మనం ఆత్మజ్ఞానానికి కూడా అర్హులము అనేది వారు చెప్పిన క్లాసులు విన్నాను. కాబట్టి ఏది జరిగినా మన మంచికే అని గురువు గారు ఏం చెప్పారో, వారు చెప్పిన ప్రతి అక్షరము సత్యమే అన్నది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి. ఈ మూడు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను.